వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. రాష్ట్రంలో ఉచిత ఇసుక పాలసీకి తోట్లు పొడిచే విధంగా ఇసుక మాఫియా వ్యవహరిస్తుంది అనడానికి ఆమదాలవలస నియోజకవర్గం నిమ్మతుర్లాడ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి పాతూరు గ్రామంలో గత రాత్రి గ్రామస్తులపై ఇసుక మాఫియా ముఠా దాడి చేసిన ఘటన ఒక్కసారిగా గ్రామస్తులను ఉలిక్కిపాటు గురిచేసింది. జిల్లాలో మొత్తంగా ఇసుక కొరతను నివారించేందుకు నాగావళి వంశధారపై మొత్తం 20 రీచ్లు ఇవ్వడం జరిగింది. 10 స్టాక్ పాయింట్లతో పాటు 8 చోట్ల ఈ ఇసుకను మాత్రం యథేచ్ఛగా స్థానిక వినియోగాలు తవ్వుకునేందుకు అనుమతించారు. అందులో భాగంగానే నిమ్మతొర్లాడ సమీపంలో నాగావళి నదిలో ఈరోజు ఒక బాట వేసే క్రమంలో మాత్రం ప్రస్తుతం మనం చూస్తున్నట్టు నాగావళి గర్భంలో ఉన్నటువంటి ఈ ప్రదేశం అంతా కూడాను పాతూరు గ్రామస్తులు పిల్లలు ఆడుకునేందుకు వారి తాలూకా స్థానిక వినియోగాలకు ఖాళీ స్థలం. ఈ స్థలం నుండి రోడ్డు వేసి ఈ కింద ఉన్నటువంటి ఇసుకను కొల్లగొట్టేందుకు వాళ్ళు బాటేస్తున్నారనే విషయం తెలిసి ఈ గ్రౌండ్ జోలికి రావద్దని ప్రాధాయపడినా కూడా యథేచ్ఛగా మిషన్లతో ఈరోజు బాట వేయడం జరుగుతుంది. దాన్ని అడిగారనే ఉద్దేశంతోనే గత రాత్రి 100 మంది బయట నుండి వచ్చిన వ్యక్తులు ఆ గ్రామస్తులపై దాడి చేశారు. దాడి చేసిన విషయం తెలిసినటువంటి పోలీసులు మాత్రం హుటాహుటిని ఇక్కడ చేరుకున్నారు. ఎవరిపై అయితే దాడి పాల్పడ్డారో వారందరూ కూడా ఈరోజు పోలీసులు తమ గోడు చెప్పుకున్నారు. అసలు రాత్రి ఎంతమంది వచ్చారు, ఆ వచ్చిన వారందరూ మీ గ్రామస్తులకి ఎటువంటి వాగ్వాదం జరిగింది? 45 మంది 50 మంది వరకు వచ్చారండి. అందరూ రాడ్లు కత్తులు అన్ని పట్టుకుని వచ్చారు. ఆ చీకట్లోనే మా ఊరందరినీ ఎండబెట్టి ఆంజనేయ గుడి వరకు కొట్టారు. ఆ కొట్టిన తర్వాత మాకు ఎటువంటి మాకడ ఎటు లేవు కాబట్టి మేము మామూలుగా ర్యాంప్ ఆపడానికి కానీ వచ్చిన పిల్లలు ఆడుకునే స్థలం ఉంది కాబట్టి పిల్లలందరూ వచ్చినారు. వాళ్ళందరికీ రాడ్లతో ఎండబెట్టి కొట్టారు. ఎందుకు ఆ వివాదానికి కారణం ఏంటి? అసలు వాళ్ళకి మీకు అసలు మీ గ్రామంకి ఏం పోతుంది, ఏం నష్టం? గ్రౌండ్ కానీ ఇక్కడ వల్లకాలు ఉంది, వల్లకాలు పోకుండా బోర్వెల్స్ ఉన్నాయి, బోర్వెల్స్ పోకుండా మాకు ఈ వచ్చింది ఒకరా ఒగ్గేసి మీరు ఎక్కడైనా నీటిలో కానీ ఎక్కడైనా పాలెం దగ్గర తీసుకోమన్నాం కానీ మాకు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేవండి. మాకు ఈ మాటకు ఒగ్గిమన్నాం అండి. అంటే ఇప్పుడు దాడి చేసిన వాళ్ళు ఎవరైనా పక్క గ్రామస్తులు ఇంకెక్కడ నుండి వచ్చిన చేసిన వాళ్ళందరూ ఈ మన ర్యాంప్ పైన ఎవరో అరేంజ్ చేశారండి. ఈ ర్యాంప్ పైన 45 మందిని 50 మందిని అరేంజ్ చేశారు. ర్యాంప్ పైనకి వాళ్ళకి ఎక్కువ డీలింగ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు వచ్చారు. మా ఊరికి వాళ్ళకి కక్షలేట్ లేవు కదా, ఓన్లీ ర్యాంప్ వాళ్ళకి డీలింగ్స్ ఉండబట్టి ర్యాంప్ పైన ఇలాగ వచ్చి తిరిగిపోయి వెళ్ళిపోయిన వెంటనే వాళ్ళు వచ్చి మా ఊరి మీద దాడి చేశారు. ర్యాంప్ నిర్వాహకులు కూడా ఇక్కడ వచ్చి మీతో మాట్లాడిన తర్వాత ఆయన పక్క ఫోన్ మాట్లాడుకున్న తర్వాతే వచ్చారండి. ఆయన పక్క మాట్లాడిన తర్వాతే వచ్చారు వాళ్ళు. చూస్తే కనుక ప్రశాంతమైన పాతూరులో ఇటువంటి ఘటనలు ఎప్పుడైనా చోటు చేసుకుని అసలు ఎప్పుడు లేదండి. ఈ ఇసుక సంగతి లేకముందు అయితే ఏం లేవండి. మా ఊరికైతే ప్రశాంతంగా ఉంది. పార్టీ తరువు అవి కూడా లేవు. ఇదేంటంటే మాది పచ్చిక బయలు, పశువులు మేయటానికి ఈ స్థలం తీసిస్తే మాకు ఏమవుతుందంటే పంపు చెట్లు ఆగిపోతాయి. మరి మాకు జీవనాధారం లేదు. ఆల్రెడీ ఇక్కడ నుంచి మున్సిపాలిటీకి ఒక 15 గ్రామాలకి కొర్లకోట, సీమవలస, కట్టెచర్లపేట ఇక్కడి నుంచే నీరు వెళ్తుంది అనమాట. ఇవన్నీ ఆగిపోతే చాలామంది ఇబ్బంది పెడతారు. ఇక్కడ మీరు పచ్చిక బయలు తీయకుండా, పచ్చగా ఉండి తీయకుండా మీరు లోపలికి వెళ్ళి తీసుకోండి అని చెప్పాము. చెప్పినా సరే మా ఊరు నుంచి ఉదయ్ కుమారును, పుట్నూరు కొండయ్య మీరు అక్కడికి వేసుకోండి పర్వాలేదు అని చెప్పేసి వాళ్ళు అన్నారనేసి ఆ ర్యాంప్ పైన స్వయంగా చెప్పి వాళ్ళు దౌర్జన్యంగా తీసేస్తారు అనమాట. మేమేం చెప్తున్నామంటే రోడ్డు అంటే వెళ్ళిపోండి. ఇక్కడ మీకు ర్యాంప్ ఇచ్చినట్టయితే రోడ్డు ఉంది కదా, నిమ్మతూరులో ర్యాంప్ అయితే నిమ్మతూరులో కొత్త వలసను దించేసి ఇలా రావడం అసలు పనే ఉంది, అలా వెళ్ళిపోండి చేసుకోమంటే వీళ్ళు దౌర్జన్యంగా వాళ్ళు ఏ మరి ఫోన్ చేసుకుంటారో. మరి ర్యాంప్ పైన దగ్గర 40-50 మంది తెచ్చుకొచ్చి మా మీద దాడి చేయించాడు. చూస్తే కనుక ర్యాంపు నిర్వాహకులు చేసినటువంటి దాష్టికానికి మాత్రం పాతూరు గ్రామస్తులందరూ భయాందోళనకు గురవుతున్నారు. ఆడవాళ్ళందరూ కూడా ఈ వాటిపై ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురవుతున్నారు. చూస్తే ఏం జరిగిందమ్మా? మా పిల్లలు స్కూల్ నుండి వచ్చారు సార్. మా పిల్లలు స్కూల్ నుండి వచ్చాక తోవ ఆపడానికి వచ్చారు. వాళ్ళు కొడతారని మా పిల్లలు రాలేదు. 8:30 వరకు మేము చూసాం మా పిల్లలు అన్నాలకు వస్తారని. 8:30 అయింది, మా పిల్లలు అన్నాలకు రాలేదు. మా పిల్లలకు మేము ఫోన్ చేస్తాము, ఫోన్లు చిచ్చాపు వచ్చినాయి. ఇంకా ఇక్కడికి వచ్చి చూసాము. చూస్తావుడికి అమ్మో చచ్చిపోవడం అనేసి మా పిల్లలు అన్నారు. అంటే ఇలాగ వచ్చినారు కొల్లకోటలు వచ్చి మా పిల్లలకు కొట్టకు తీరిన పని ఏటి వచ్చింది. మా ఊరు దన్నికైనా ఉండాలా, మా పంచాయతీ దన్నికైనా. ఇగో సార్, ఇగో ఈ రాడ్లు పట్టుకుని కొట్టారు. మా ఊరు దన్నికైనా ఉండాలా, మా పంచాయతీ దన్నికైనా ఉండాలా. మా పిల్లలు చచ్చిపోతే మా జీవితం ఏటంతది. మా పిల్లలు చచ్చిపోతే మమ్మల్ని ఎవడు పెంచుతాడు? ఆ చదువుకున్న పిల్లలు అంత దౌర్జన్యం మీద వచ్చినారు. పోలీసులు దానికైనా ఉండాలి.
లేదంటే ఊరు దానికైనా వండాలి, ప్రెసిడెంట్లు దానికైనా వండాలి. ఏ దానికి లేకపోతే కొల్లకోటలు వచ్చి ఇక్కడ కొట్టకు తీరిన పని ఏటి వచ్చింది. పాతూరులో అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకు ఇలాంటి గొడవ జరిగిందమ్మా? వాళ్ళకి మాకు వచ్చింది ఇసుకే ఆపడానికి వచ్చినారు మా పిల్లలు. నువ్వు కామ కాదు తీస్తామని చాలా మొండి చేసినారు. చేసి మాకు ఈ పరీక్ష మాకు చేసినారు. ఈ శిక్ష అది మంచి పని కాదు. పొన్నూరు వాళ్ళు మేము తన్నుకొని మా పొడుచుకొని మా దెబ్బలాడుకొని మా అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ మమ్మల్ని మా పిల్లలకి అందరికీ కొట్టించిన పని ఆ ప్రెసిడెంట్లకి ఏమొచ్చింది? ఇప్పుడు అది మాకు న్యాయం కావాలి. ప్రశాంతమైన పాతూరులో మాత్రం గత రాత్రి సృష్టించిన అలజడిలో ఇటువంటి రాడ్లతో చాలామంది యువకులు రావడం జరిగింది. వారంతా కూడా ఏదైతే నాగావళి నది గర్భంలో ఉన్నటువంటి గ్రౌండ్ ఉందో ఆ గ్రౌండ్ పిల్లల ఆటలతో పాటు వారి స్థానిక వినియోగాలకు ఉపయోగపడినటువంటి గ్రౌండ్. ఈ గ్రౌండ్ నుంచి కాకుండా వేరే మార్గం నుండి ర్యాంపు తవ్వుకోమని కూడా వారు చెప్పినప్పుడు కూడాను కావాలని గ్రామస్తులతో ఈరోజు దాడి చేయడం జరిగింది. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం మాత్రం రాత్రి ప్రత్యక్ష సాక్షి అసలు ఎన్ని గంటలప్పుడు ఇన్సిడెంట్ జరిగింది, ఎంతమంది ఇక్కడ ర్యాంప్ నడుపుతున్నారు. ర్యాంప్ వచ్చి మామే దౌర్జన్యం చేసినారు సార్. రాత్రి సుమారు మేమైతే మా పరిస్థితులు రావద్దు అన్నాము. రాత్రి ఒక 40-50 మంది వచ్చి దౌర్జన్యం చేసి మా ఊరు కొట్టి వెళ్ళిపోతారు. 50 మంది ఊరికి సంబంధించిన వాళ్ళు ఈ పరిసర ప్రాంతం ఎవరో గోండాలు వచ్చినారు సార్. ఎవరి పేరు చెప్పమంటారు? ఎవరి పేరు చెప్తే వాళ్ళు నాకు తొంతారు. మీరు ఎవరైనా ఆపగలరా? ఆపలేరు. కాబట్టి మేము మీ పేర్లు చెప్పలేము. వచ్చినారు ఒక 50 మంది వాళ్ళని పట్టుకోండి. లేదంటే ప్రశాంతమైన పాత్రలో ఇటువంటి ఘటనలు ఎప్పుడైనా ముందు చోటు చేస్తారు? ముందు ఎప్పుడు లేవు సార్. కొత్తవలస ర్యాంపు అది అఫీషియల్గా ఇచ్చారా అన్అఫీషియల్గా ఇచ్చినారనేది పూర్తిగా తెలియనప్పటికీ అఫీషియల్గా ఇచ్చినా అన్అఫీషియల్గా వాళ్ళు చేసుకెళ్ళిపోయినటువంటిది ఈ నియోజకవర్గంలో ఒక్క కొత్తవలసే కాదు, ఎన్నెన్నో ర్యాంపులు ఉన్నాయో ఆ ర్యాంపులు ప్రతి ర్యాంపులో కూడా ఒకవేళ అఫీషియల్గా ఇచ్చినా కానీ ఒక 1000 క్యూబిక్ మీటర్లో లేదా 2000 క్యూబిక్ మీటర్ల 3000 క్యూబిక్ మీటర్లు ఎన్నో కొన్ని వేల క్యూబిక్ మీటర్లు వాళ్ళు ఇస్తారు ఫస్ట్ ఇచ్చేటప్పుడు. దానికి కొన్ని వందల వేల రెట్టింపులతో వాళ్ళు రాత్రి పోలను కూడా యథేచ్ఛగా ఇసుక దోచుకుంటున్నారు. అది పక్కకు పెడితే రాత్రి వీళ్ళు ఆ కొత్త వలసలో జరిగినటువంటి ఆ ర్యాంపు నుంచి మా ఊరు ప్రక్కలు వెళ్ళి తీసుకొని వచ్చిస్తే ఇక్కడ వ్యవసాయ పంపు సెట్లు అన్నీ ఉన్నాయి. దానికి మాకు ఇబ్బందిగా ఉంటుంది. తర్వాత ఇప్పుడు వర్షాకాలం వచ్చేసింది, పశువులు కూడా మేత మేసుకోవడానికి పక్కన పరలా ఉంటాయి. ఆ పశువులు మేసుకోవడానికి కూడా మాకు అవకాశం ఉండదని చెప్పేసి గ్రామస్తులు ఆపడానికి వెళ్ళారు. వెళితే వాళ్ళు ఎవరైతే యజమాని చేస్తున్నారో వాళ్ళు 10 నిమిషాలు వాళ్ళతో మాట్లాడి మరి ఇలా చేస్తే అది జరగని పని మా గ్రామస్తులు అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలియజేస్తే ఎవరైతే ఈ కొత్త వలస ర్యాంప్ చేస్తున్నారో వాళ్ళ పర్యవేక్షణలో వాళ్ళ ఆదేశానుసారము ఇంకా వాళ్ళ నాయకత్వం ఇంకెవరున్నారో మనం చూడండి, మనం అలా చెప్పకూడదు. కానీ మొత్తం మీద ఈ కాంట్రాక్ట్ చేసినటువంటి మెయిన్ బాధ్యుడిగా ఆయనే కొంతమంది బయట గ్రామాల నుంచి ఒక 40-50 మంది రౌడీలు తీసుకొచ్చి వీళ్ళకి చెల్లా చెదురుగా ఎంటపెట్టి కొట్టినాడు అనేది వాస్తవం. మన కళ్ళ ముందు 3-4 దెబ్బలు తగిలి కూడా ఉన్నాయి. ఫోన్ జరిగింది, పోలీసులు వచ్చినారు. పోలీసులు వచ్చినప్పుడు కూడా వాళ్ళ తాలూకా ఆ స్పీడ్ మూమెంట్ అనేది తగ్గనప్పటికీ పోలీసులు సర్ది చెప్పి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పటికి కూడా ఈ దెబ్బలు తగిలిన వాళ్ళకి 108 ఎక్కడికో తీసుకెళ్దామని చెప్పేసి తీసుకెళ్ళడానికి కూడా ఇబ్బందులు పెట్టినారని మన వాళ్ళు కూడా చెప్తున్నారు. మీ కళ్ళ ముందే, నేను కూడా అది చూడలేదు కానీ మన వాళ్ళే చెప్తున్నారు వెళ్ళడానికి కూడా మాకు ఇబ్బందులు పెట్టారని. మరి ఎలాంటి దమనకాండ దయనీయమైనటువంటి హేయమైనటువంటి మనం ఎక్కడున్నామో మరి తెలియని పరిస్థితుల్లో ఉన్నామో. అందుకు ప్రభుత్వం కానీ ఈ నియోజకవర్గ పాలకులకు కానీ చేసే పని అందరికీ ఆమోదయోగమైనటువంటి ప్రజల మన్నలు పొందడానికి మన అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి అందులో ఇది ఒక భాగంగా ఆ మంచి కార్యక్రమాలు చేయడానికి ముందు ఉండాలి తప్ప కానీ ఇలాగ అన్యాయంగా దౌర్జన్యంగా మరి రౌడీలు తీసుకొచ్చి ఈ రకమైనటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తే భవిష్యత్తులో ఇంకెంతకంటే చాలా ఇబ్బందులు గురవుతారని చెప్పేసి ఆ గ్రామస్తులు కూడా ఇవాళకి ఇప్పటికి కూడా రాత్రి నుంచి భోజనాలు లేవు. ఎవరు కూడా భోజనాలు లేకుండా ఏం జరుగుతుంది అన్నటువంటిది రోడ్డు మీదకి వస్తే ఏం జరుగుతుంది అన్నటువంటి ఇబ్బందులు కూడా వాళ్ళు గురవుతున్నారు. అది లేకుండా డిపార్ట్మెంట్ వచ్చింది, మన పక్కన ఎస్ఐ గారు కూడా ఉన్నారు, వాళ్ళు చెప్పినటువంటి సమస్యలు ఏవో చెప్తున్నారు. మీరందరూ కూడి ఈ దుర్మార్గమైనటువంటి పాలనని, ఈ రాక్షస పాలనని మీరు వాళ్ళకి ప్రజల ముందుకు జరిగినటువంటి అన్యాయాన్ని అధికారులు మీతో కూడా అధికారుల దృష్టికి, జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలు మళ్ళీ పునరావృతం కాకుండా ఎక్కడితో ముగింపు చేస్తారని నా మనవి. ప్రశాంతమైన పాతూరులో మాత్రం ఇసుక ర్యాంపు ఈ బాట వేసే వివాదం మాత్రం ఈరోజు పెద్ద అలజడే సృష్టించింది. ఆ గ్రామం పోలీసు రికార్డుల్లో కూడా లేనటువంటి ప్రశాంతమైన గ్రామంలో నాగావళి గర్భంలో ఉన్నటువంటి ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడాను వారి స్థానిక వినియోగాలతో పాటు ఇక్కడ శ్మశానం కూడా
ఉంది, పిల్లలు ఆడుకునే స్థలం. ఈ స్థలం నుండి కాకుండా పక్కన ఉన్నటువంటి రహదారి మార్గం నుండి ఇసుక తరలించుకోవాలని చెప్పి సూచన చేసినప్పుడు కూడాను నిర్వాహకులు ఎవరైతే వారితో ఉన్నారో ఆ యువకులందరినీ కూడా నిన్న రాత్రి 8:30 సమయంలో గ్రామంలో దొరికిన వారందరినీ కూడాను ఈరోజు ఇటువంటి రాడ్లతో కొట్టి వారిని గాయపరచడం జరిగింది. వారికి చికిత్స నిమిత్తమే వచ్చినటువంటి 108 వాహనాన్ని కూడా గ్రామంలో రాకుండా నిలువరించారు. అంటే ఇక్కడ ఇసుక మాఫియా చేస్తున్నటువంటి దౌర్జన్యంలో మాత్రం ఈరోజు ఆ గ్రామంలో ఒక శాంతి భద్రత నిఘాతం కలగడం కాకుండా గ్రామంలో జీవించే పరిస్థితి లేదని చెప్పి వాపోతున్నారు. ప్రస్తుతం పోలీసులతో నెగోషియేషన్ చేస్తున్నటువంటి ఆ గ్రామస్తులు భవిష్యత్తులో ఇక్కడ ఇసుక ర్యాంప్ నిర్వహణ జరుగుతుందా లేకపోతే స్థానికుల మనోభావాలకు అనుగుణంగా ఈ పరిసర ప్రాంతాలను కూడా వారి వినియోగానికి విడిచిపెట్టి ప్రత్యామ్నాయ మార్గంగా ఇసుక తరలించేందుకు ప్రయత్నాలు చేస్తారా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. పాతూరు నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.